అందరికీ నమస్కారం. మనం ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ సవరణ గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా భారత ఎన్నికల సంఘం డబల్ ఓట్లు ఉండకూడదని చెప్పేసి, తప్పుడు ఓట్లు ఉండకూడదని చెప్పేసి, దొంగ ఓట్లు ఉండొద్దని చెప్పేసి ఏదైతే చేస్తున్నటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ ఉందో దాన్ని మనం ఏ విధంగా నింపాలి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఈ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఆ బూత్లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం ఎన్ని ఓట్లు అయితే ఉంటాయో ఆ అన్ని ఓట్లకు సంబంధించినటువంటి ఎమ్యునరేషన్ ఫామ్స్ వారి దగ్గర ఉంటాయి. వారు బిఎల్ఓలు మన ఇంటి దగ్గరికి వచ్చి మన ఎమ్యునరేషన్ ఫామ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఎమ్యునరేషన్ ఫామ్స్ మనం ఏ విధంగా నింపాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే వారు ఇచ్చినటువంటి ఎమ్యునరేషన్ ఫామ్స్ ఉంటాయో ఆ యొక్క ఎమ్యునరేషన్ ఫాము పైన వాళ్ళు ఇచ్చేటప్పటికే పైన ప్రస్తుతం మన ఓట్లో ఉన్నటువంటి ఓటర్ వివరాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పైన ఉంటాయి. పైన మన ఫోటో, దాంతోపాటు మన ఫోటోతో పాటు మన వివరాలు పైన ఉంటాయి. మనం చూసినట్టయితే ఇక్కడ మనకు పైన మన వివరాలు, మన ఓటు ఏ విధంగా అయితే ఉందో ఆ ఓటు వివరాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎపిక్ నెంబర్, మన బూత్ నెంబర్, అదేవిధంగా ఆ ఓటర్ లిస్టులో మన క్రమ సంఖ్య, తర్వాత బార్ కోడ్, మన ఓట్లో ఏ విధమైనటువంటి ఫోటో ఉందో ఆ విధమైనటువంటి ఫోటో మనకి ఇచ్చే ఎమ్యునరేషన్ ఫామ్లో ఇస్తారు. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ముఖ్యంగా మన ఎమ్యునరేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలంటే ప్రస్తుతం మన ఎమ్యునరేషన్ ఫామ్లో ఉన్నటువంటి పాత ఫోటో పక్కన మన ప్రస్తుతం ఉన్నటువంటి ఫోటోని మనం అక్కడ పెట్టాలి. అదేవిధంగా 2002 ఎన్నికల్లో 2002 సంవత్సరంలో ఓటర్ లిస్టులో పేరున్నటువంటి వాళ్ళైతే మన ఎడమవైపులో వారు 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం ఉన్నటువంటి వారి పేరు, అదేవిధంగా వాళ్ళ తండ్రి పేరు, అదేవిధంగా అప్పుడున్నటువంటి బూత్ నెంబరు, అప్పుడున్నటువంటి అసెంబ్లీ నెంబరు, అప్పుడున్నటువంటి వివరాలు మొత్తం 2002లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మనం ఎడమ చేతి వైపు ఉన్నటువంటి కాలమ్స్ మనం నింపాల్సి వస్తుంది. 2002 ఓటు ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఆ 2002 ఓటు ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఎనుమ చేతి వైపు ఉన్నటువంటి డీటెయిల్స్ నింపిన తర్వాత ప్రస్తుత వివరాలు కింద మనకు కింద కాలం ఉంటుంది, మూడో కాలం. ఆ కింద ప్రస్తుత వివరాలు, ఆధార్ కార్డు తప్పనిసరి కాదు, ఆధార్ కార్డు, తర్వాత మిగతా వివరాలు, ప్రస్తుతం ఏ బూత్లో ఉన్నాం, ప్రస్తుత క్రమ సంఖ్య ఏంది, అదేవిధంగా ప్రస్తుత అసెంబ్లీ ఏంది అనే వివరాలు మనం కింద నింపాలి. ఒకవేళ 2002 సంవత్సరంలో ఓటు లేనివారు ఈ ఎమ్యునరేషన్ ఫామ్ ఫోటో కింద 2002 సంవత్సరంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు ఎవరైతే మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన తాత కావచ్చు, మన నాన్నమ్మ కావచ్చు, వారి వివరాలు మనం 2002లో ఓటు లేని వాళ్ళు, అప్పుడు ఓటు లేని వారు ఇక్కడ సైడ్ నింపాల్సి ఉంటుంది. మన ఫోటో కింద మన తండ్రి పేరు, మన తండ్రి యొక్క తండ్రి అంటే మన తాతగారి పేరు, అదేవిధంగా మనకి ఏమవుతాడు ఆయన తండ్రి అయితే తండ్రి, ఆ తర్వాత అది ఎక్కడ జిల్లా, రాష్ట్రము, దానికి సంబంధించినటువంటి వివరాలు 2002 ఓటర్లో లేని వాళ్ళు ఇక్కడ రైట్ సైడ్ కుడి చేతిలో నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మన వివరాలు నింపాల్సి ఉంటుంది. కింద మన వివరాలు నింపేసి మనము ఈ యొక్క బిఎల్ఓ గారికి మనం సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకొని ఉన్నవారు ఉంటారు కొంతమంది, వారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు ఎక్కడున్నా సరే, వేరే జిల్లాలో ఉన్నా సరే, వేరే గ్రామంలో ఉన్నా సరే, పైన అంటే మన ఇచ్చిన ఫామ్ రైట్ సైడ్ వాటి వివరాలు నింపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఉందనుకోండి, ఆ ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి 2002లో వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఎవరైనా వివరాలు ఉన్నాయో ఆ ఇబ్రాహీంపట్నం, లేదంటే అక్కడ దేవరకొండలు ఉందనుకో, లేదంటే ఆమన్గల్ ఉందనుకో, అంటే మన అత్తగారికి సంబంధించినటువంటి మన భార్య యొక్క తల్లిదండ్రుల వివరాలు పైన రైట్ సైడ్ కాలంలో నింపి కింద ఇప్పుడున్నటువంటి డీటెయిల్స్ నింపి సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
కాబట్టి ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓ గారు మన ఇంటికి వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసరు మన ఇంటికి వచ్చి మనకు ఎమ్యునరేషన్ ఫామ్ ఇస్తాడు. కాబట్టి మనం అందరం కూడా సింపుల్ ఎమ్యునరేషన్ ఫామ్ ఇస్తాడు. ఎమ్యునరేషన్ ఫామ్ పైన ఆల్రెడీ మన డీటెయిల్స్ ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి మన డీటెయిల్స్ వచ్చి ఉంటాయి. కాకపోతే పైన పాత ఫోటో పక్కపోటి కొత్త ఫోటో పెట్టాలి. అదేవిధంగా కిందికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కాలంలో 2002 ఓటు వేసిన వాళ్ళు వారి వివరాలు రాయాలి, కింద ప్రస్తుత వివరాలు రాయాలి. 2002 సంవత్సరంలో ఓటు వేయని వారు, అప్పుడు ఓటు లేని వారు రైట్ సైడ్ కాలంలో వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ నాన్నమ్మ కానీ, వాళ్ళ తాత కానీ వారి డీటెయిల్స్ రాయాలి ఓటర్ లిస్ట్ ప్రకారం. అప్పుడు ఏ అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీ పేరు రాయాలి, అప్పుడు ఎపిక్ నెంబర్ రాయాలి, కింద ప్రస్తుతం ఉన్నటువంటి మన పేర్లందరూ కూడా రాసి మన ప్రస్తుతం ఉన్నటువంటి పేర్లు రాసి కింద సంతకం పెట్టి మనం బిఓలో గారికి ఇవ్వాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఎమ్యునరేషన్ ఫామ్స్ను నింపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఎమ్యునరేషన్ ఫాము చాలా ఇంపార్టెంట్. మనకు ఓటు అనేది చాలా కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎమ్యునరేషన్ ఫాము నింపి బిఓలో గారికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే భారత ఎన్నికల సంఘం గొప్ప ఉద్దేశంతో తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉన్నదో, ఈ యొక్క సమగ్ర ఓటరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో మనం అందరం కూడా యువకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలియని వారు కూడా చెప్పి మనం నింపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మిత్రులారా, భారతదేశం ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ఏదైతే దొంగ ఓట్లు, అదేవిధంగా డబల్ ఓట్లు, అదేవిధంగా మరణించినటువంటి ఓట్లు తీసేయాలన్నటువంటి ఉద్దేశంతో మన దేశం కాని వారు ఇతర దేశస్తులు వచ్చి దొంగతనంగా ఓటు బ్యాంకుగా వాళ్ళు తయారై వాళ్ళు ఎంత ప్రమాదకరంగా అవుతున్నారో మనం అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క ఎస్ఐఆర్ అనేది చాలా కీలకం. కాబట్టి మనమందరం కూడా దగ్గరుండి ఈ యొక్క ఫామ్స్ నింపి వారికి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ని పాల్గొని ఈ ఎమ్యునరేషన్ ఫామ్స్ని నింపి ఈ యొక్క ఓటర్ సవరణను మంచిగా ఎస్ఐఆర్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.